నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గుదె రాజారావు. గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించే సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పిరమిడ్ ధ్యానం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధవుతుంది. ధ్యాన మాస్టర్ మునిబాబు. ప్రగతిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలు చేరుకోవటానికి అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అన్నారు. సీఎంతో జిల్లా కలెక్టర్ల రెండో సమీక్షలో చర్చించిన అంశాలు, తీసుకున్న చర్యలపై జిల్లా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ప్రభుత్వ ప్రామాణికాలను పరిగణలోనికి తీసుకుని అధికారులు పనిచేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రామాణికంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చురుగ్గా పనిచేస్తుందని, ఆ దిశగా అధికారులు నిబద్ధతతో పనిచేయాలన్నారు. విద్యాశాఖ, రోడ్లు, భవనాలు, ఐటీఐ, మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపాలిటీలలో చెత్త నిర్వహణ, వైద్య విధాన పరిషత్ శాఖల పనితీరు సరిగా లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవటంలో సంబంధిత శాఖల వెనుకబాటుపై ఆయన ఆరా తీశారు. అధికారుల పనితీరు మార్చుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నిర్లిప్తంగా ఉంటే సహించేది లేదని హెచ్చరించారు. గడువులోగా సాధించాల్సిన ప్రగతి నివేదికలను పట్టించుకోకపోవటం సరికాదన్నారు. లోపాలను సవరించుకుంటూ అధికారులు ముందుకు సాగాలని మార్గనిర్దేశం చేశారు. వ్యవసాయము, ఉద్యాన పంటలు, ఆక్వా అనుబంధ రంగాలలో ఉత్పత్తులు, ఆదాయం పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వెంకటమురళి చెప్పారు. ప్రధానంగా సేంద్రియ వ్యవసాయంలో లక్ష్యాలు చేరుకోవటానికి రైతులను మరింత ప్రోత్సహించాలన్నారు. పంటల విస్తీర్ణం మరింత పెరగాలన్నారు. 42,864 మంది రైతుల అభ్యున్నతికి జిల్లాకు కేటాయించిన 75.80 కోట్ల నిధులు సమర్థంగా వినియోగించాలన్నారు. రైతుల వివరాల నమోదులో 72% ఉండటం ఏమిటని ప్రశ్నించారు. సూక్ష్మ బిందు సేద్యంలో 71% పురోగతిని అధిగమించాలన్నారు. ఆక్వా పార్కు నిర్మాణంపై ప్రభుత్వానికి నివేదిక పంపాలన్నారు. హ్యాచరీలు, రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ల నుంచి రసాయనాల ఉద్గారాలు, వ్యర్థాలు, వృధా నీటి విడుదలలో నిబంధనలు పాటిస్తున్నారా లేదా తనిఖీ చేయాలని ఆదేశించారు. ఇందుకోసం వివిధ శాఖల అధికారులను కమిటీగా నియమిస్తామన్నారు. రానున్న ఏడాదిలో 200 ఎకరాల్లో మడ అడవులు అభివృద్ధి లక్ష్యంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు, అవినీతికి తావు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సూర్యకర్ పథకం కింద 53,105 దరఖాస్తులు రాగా తక్షణమే యూనిట్లను స్థాపించాలన్నారు. కళాశాలలు, పాఠశాలల్లో విద్యార్థుల ఆధార్ నవీకరణ ప్రక్రియ జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ఆధార్ నవీకరణ ప్రక్రియ వేగంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఏరియా వైద్యశాలల్లో రోగులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. పట్టణ ప్రాంతాలలో చెత్త సంపద కేంద్రాల నిర్వహణ సరిగా లేదన్నారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు మెరుగుపరచాలన్నారు. చెత్త సంపద కేంద్రాలను సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. ప్రతి ఇంటి నుంచే తడి, పొడి, చెత్త వేరుపరచడంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కుక్కల ఉత్పత్తిని నియంత్రించేలా వ్యాక్సినేషన్ ప్రక్రియ సమర్థంగా చేపట్టాలన్నారు. కుక్కలను హింసించడం వంటివి చేస్తే సహించేది లేదన్నారు. మంచం పట్టిన వ్యాధిగ్రస్తుల పింఛన్ లబ్ధిదారుల విచారణ తర్వాత పూర్తి చేయాలన్నారు. మాదక ద్రవ్యాల ఉత్పత్తి, విక్రయాలపై ఉక్కుపాదం వేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాపట్ల జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని, సమగ్ర విచారణ చేసి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్ గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించే సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుండి అన్ని మండల ఎంపీడీఓలతో వీక్షణ సమావేశం నిర్వహించారు. గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించే పలు సర్వేలపై ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ఆరా తీశారు. సర్వేలను పూర్తిస్థాయిలో పారదర్శకంగా, అంకిత భావంతో పూర్తి చేసే విధంగా సచివాలయ సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. సర్వేలను 100% త్వరితగతిన పూర్తి చేయటకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది, ఏఎన్ఎంల సమన్వయంతో 6 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకు ఆధార్ నమోదు చేయించాలని అన్నారు. సచివాలయ సిబ్బంది సెక్రటరీలతో సమన్వయంతో పనిచేసే విధంగా చూడాలన్నారు. జనన ధృవీకరణ పత్రాలు అందుబాటులో ఉన్నా కూడా ఆధార్ చేయించకపోవటం గల కారణాలపై ఆయన ఆరా తీశారు. వెనువెంటనే ఆధార్ నమోదుకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓలను ఆదేశించారు.
పాఠశాలల తనిఖీల సర్వేలో ఎక్కువ మండలాలు తనిఖీ చేయటంలో వెనుకబడి ఉన్నాయని ఆ సర్వేను వేగవంతం చేయాలన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీలో IVRS ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై ఎంపీడీఓలకు జిల్లా కలెక్టర్ సూచనలు చేశారు. పింఛన్ పంపిణీలో IVRS ద్వారా 1125 మంది లబ్ధిదారుల నుండి ప్రతికూలంగా ప్రజాభిప్రాయం వచ్చిందన్నారు. ఈ ఫిర్యాదులను మండలాల వారీగా విభజించడం జరిగిందన్నారు. ఈ ఫిర్యాదులపై పర్యవేక్షణకు మండలాల వారీగా ప్రత్యేక అధికారులను నియమించడమైందన్నారు. అధికారులు ఇచ్చే నివేదికలను ఎంపీడీఓలు ఈ నెల 20వ తేదీలోపు అందజేయాలని పేర్కొన్నారు. వాటి ఆధారంగా సిబ్బందికి కౌన్సిలింగ్ ఇవ్వటం జరుగుతుందన్నారు. పింఛన్ పంపిణీలో సిబ్బంది అవినీతికి పాల్పడ్డారని తెలిసిన ఎడల వారిపై నిబంధన మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండలాలలో సచివాలయ సిబ్బంది బయోమెట్రిక్ ద్వారా హాజరు వేయటం లేదన్నారు. సిబ్బంది అందరూ బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. హాజరు నమోదులో జిల్లా వెనుకబడి ఉందని ఆయన తెలిపారు. ఏప్రిల్ మాసం నుండి జీతభత్యాలు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా చెల్లించబడతాయని పేర్కొన్నారు. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా ఉదయము మరియు సాయంత్రం 2 పూటలా బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి విభిన్న ప్రతిభావంతులకు కావలసిన ఉపకరణాలపై సర్వే చేయాలని ఎంపీడీఓలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సచివాలయ సిబ్బందిని ఇంటింటికి పంపి సర్వే చేయించాలన్నారు. ఈ సర్వేను శుక్రవారం నాటికి పూర్తి చేసి నివేదిక అందజేయాలన్నారు. ఆ నివేదికల ప్రకారంగా వారికి కావలసిన ఉపకరణాలు అందజేసి వారి ముఖంలో చిరునవ్వును చూడాలని ఆయన అన్నారు. గ్రామ సచివాలయం మరియు వార్డు సచివాలయం సిబ్బంది చేసే సర్వేలు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టిలో ఉన్నాయన్నారు. సర్వే నివేదికలను రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో DRDA PD పద్మ, బాపట్ల DLDO విజయలక్ష్మి, చీరాల DLDO పద్మావతి వీక్షణ సమావేశం ద్వారా అన్ని మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు. There are so many pending migrated within AP అని ఉన్నాయి. అవి కూడా వాళ్ళ నంబర్ తీసుకొని వాళ్ళని జియో ట్యాగ్ చేసుకొని మీరు అవి కూడా పెండెన్సీ లేకుండా చూసుకోవాలి. నాన్ రెసిడెంట్ ఏపీలో PV పాలెం హౌస్ హోల్డ్ సర్వే నాట్ కంప్లీటెడ్ కొంత పెండింగ్ ఉంది. నాన్ రెసిడెంట్ నమస్తే సార్, ఎంపీడీఓ రెస్పాండింగ్ సార్. బ్యాలెన్స్ 7 ఉన్నాయి సార్, 7 చేపిచ్చేస్తాం సార్. ఓటీపీలు చెప్పలేదు సార్, కొంతమంది చేపిచ్చేస్తాం సార్. 7 పెండింగ్ ఉన్నాయి. మిగిలిన ఇవన్నీ గ్రూప్ లో పెట్టారు కదా. మిగిలిన మండలాలు కూడా కొరసపాడు, పర్చూరు, సంతమాగులూరు, అద్దంకి అలా క్రమంగా మీరు 20వ సీరియల్ నెంబర్ దాకా ఎన్నో కొన్ని మీ దగ్గర పెండింగ్ ఉన్నాయి. కొందరు జీరో పెండెన్సీ పెట్టుకున్నారు. దేర్ ఇస్ నో పెండెన్సీ. రేపల్లె, నిజాంపట్నం, కారంచేడు, పంగులూరు, చెరుకుపల్లి, బట్టిప్రోలు, బాపట్ల అర్బన్ వీళ్ళంతా జీరో పెండెన్సీలో ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ దేర్ ఇస్ సమ్ పెండెన్సీ. యూ షుడ్ క్లియర్ దట్. అందరూ ఎంప్లాయీస్ ఉన్నారు, అంగన్వాడీస్ ఉన్నారు, ఆశాలు ఉన్నారు. సో కోఆర్డినేట్ చేసి ఎంపీడీఓలు రివ్యూ చేసుకొని మీటింగ్ పెట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి డోర్ టు డోర్ వెళ్ళిపోయి వీళ్ళందరినీ కూడా గ్యాదరింగ్ చేసుకొని ఆధార్ చేసుకోవాలి. బాపట్ల పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద చంద్రపాటి సత్యనారాయణ, రంగనాయకమ్మ గారుల జ్ఞాపకార్థం వారి కుమారుడు చంద్రపాటి వెంకట రామ్మోహన్ రావు, రాంబాబు, ఉదయలక్ష్మిలు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ ప్రారంభించారు. అదేవిధంగా గడియారం స్తంభం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బూర్లె రామసుబ్బారావు, ఆర్టీసీ డిపో మేనేజర్ శ్రీమన్నారాయణ, ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు కొత్తమాసు సత్యనారాయణ, ఒక్కలగడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 14 నుండి 16 వరకు పులివెందుల్లో 34వ అంతర్జాతీయ జిల్లాల కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఉమ్మడి గుంటూరు జిల్లాల టీం 3వ స్థానం సాధించారు. ఈ సందర్భంగా బాపట్ల మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అభినందించారు. ఈ కార్యక్రమంలో మందపాటి ఆంధ్రేయ, సబ్బినేని కిషోర్, వంశీ, షాలెం, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Sina, sini, bawa Susma, iya.
పోసాని కృష్ణమురళిని ఒకరోజు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇవ్వడంతో ముందు తన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం కోసం జీజీహెచ్కు పోసాన్ని తరలించారు. మీడియా సమావేశంలో అసభ్య పదజాలంతో దూషించినందుకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది. సిఐడి కేసులో గుంటూరు జైల్లో రిమాండ్లో ఉన్న పోసాని కృష్ణమురళిని కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన సిఐడి పోలీసులు రేపు పోసాని బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి నారా లోకేష్ బాబు అన్నారు. ఈ మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమేసేందుకు ఈగల్ ప్రారంభించామని పేర్కొన్నారు. అసెంబ్లీ కౌన్సిల్ నుంచి పారిపోతున్న వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను మార్షల్స్ను పెట్టి సభకు తీసుకురావాలని అన్నారు. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, గతంలో మార్షల్స్ను పెట్టి సభను నడిపించిన పరిస్థితి ఉండేదన్నారు. ఇప్పుడు మార్షల్స్ను పెట్టి బయట ఉన్న సభ్యులను సభకు తీసుకురావాలని కోరుతున్నామన్నారు. డ్రగ్స్ వచ్చి గల చాలా స్పష్టంగా చెప్పాను, 0 టాలరెన్స్ టువర్డ్స్ డ్రగ్స్ ఈ ప్రభుత్వం. అందుకే ఈగల్ అని సెపరేట్ గా పోలీస్ శాఖలు ఈగల్ అని సెపరేట్ గా విభాగం ఏర్పాటు చేస్తాం జరిగింది. అక్కడ పనిచేసిన పోలీస్ అధికారులకి 30% ఎక్కువ జీతం ఇస్తూ ఒక జియో కూడా జారీ చేస్తుంది. అది అమలు చేస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా వారికి కావాల్సిన టెక్నాలజీ అన్ని కూడా అమలు చేస్తున్నాం. ఈ రోజు మేము డ్రోన్స్ వాడి, శాటిలైట్ ఇమేజ్ వాడి గంజాయి పంట ఎక్కడైతే వేస్తున్నారో అక్కడికి వెళ్లి అక్కడున్న రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఇది కాకుండా ఆల్టర్నేటివ్ క్రాప్ కూడా వెళ్ళమని చెప్తున్నాం అధ్యక్ష. నిన్న మొన్న కూడా ఒక ఆర్టికల్ వచ్చింది, గంజాయి పంటని వేరే పంటతో కలిపేస్తున్నారు. ఎందుకంటే అది శాటిలైట్ ట్రాకింగ్ జరగకుండా ఉంటుందని. అది కూడా మేము జీఎంలో డిస్కస్ చేసాం అధ్యక్ష. అది గౌరవ మన హోం మంత్రి గారి నాయకత్వంలో చాలా సీరియస్ గా తీసుకుంటాం. అంతేకాకుండా ప్రతి యూనివర్సిటీల్లో, పాఠశాలలో ఈ ఈగల్ కమిటీస్ పెట్టాలని నిర్ణయించి ఎగ్జామ్స్ వల్ల మేము పెట్టట్లేదు అధ్యక్ష. ఎగ్జామ్స్ అయిన నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి ఈగల్ కమిటీస్ పెట్టి వాళ్ళ చైతన్యం తీసుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం జరుగుతుంది అధ్యక్ష. మొన్న మీరు చాలా స్పష్టంగా 2019 నుంచి 24 మధ్యన జరిగిన అవకతవకలమైన కుంభకోణాలపైన చర్చకి అనుమతిస్తూ మీరు ఆదేశాలు జారీ చేశారు అధ్యక్ష. వాళ్ళు ఒప్పుకున్నారు అధ్యక్ష బీఎస్సీ. అయినా కూడా హౌస్ కు వచ్చి 2014 నుంచి 19 మధ్యన జరిగిన ఏదైతే ఆరోపణలు వాళ్ళు చేయాలనుకున్నారో వాళ్ళ ఆరోపణలు చేశారు అధ్యక్ష. చేసి ఇప్పుడు వాకౌట్ చేస్తున్నారు అధ్యక్ష. గతంలో కూడా మీకు చెప్పాను అది, వాళ్ళు నుంచుంటారు, ఒక ఆరోపణ చేస్తారు, మాకు సమాధానం ఇచ్చేదానికి సమయం ఇవ్వరు, వాళ్ళు వాకౌట్ చేసి పారిపోతారు అధ్యక్ష. ఇది మొదటిసారి కాదు అధ్యక్ష, పదే చేస్తారు అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. చర్చకు వాళ్ళు సిద్ధం ఉంది, రమ్మని చెప్పండి, కూర్చోమనండి అధ్యక్ష. ఈరోజు పరిస్థితి ఎలా ఉండేదంటే గతంలో మార్షల్స్ పెట్టుకుని హౌస్ నడిపించే పరిస్థితి అధ్యక్ష. ఇప్పుడు మార్షల్స్ చెప్పి బయట ఉన్న సభ్యులు హౌస్ లోపల తీసుకురామని చెప్పాలి అధ్యక్ష. అటు శాసనసభలో కౌన్సిల్లో కూడా అధ్యక్ష. అధికారం మీకు ఉంది అధ్యక్ష. యాక్చువల్లీ రూల్ బుక్ లో మీకు అధికారం ఉంది. యూ కెన్ ఆర్డర్ మెంబర్స్ టు కమ్ బ్యాక్ టు ద హౌస్ అధ్యక్ష. పిరమిడ్ ధ్యానం వలన ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధవుతుందని వసుదైక కుటుంబం వ్యవస్థాపకులు ధ్యాన మాస్టర్ మునిబాబు పేర్కొన్నారు. కర్లపాలెం గణపవరం రోడ్లోని గురువాణి ధ్యాన కేంద్రం 5వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ధ్యానపరులతో కలిసి కర్లపాలెం ఐలాండ్ సెంటరు, గమేక్షన్ మిల్ వరకు శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మునిబాబు మాట్లాడుతూ ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయటం ద్వారా నాడీ మండలం శుద్ధి జరిగి సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గురువాణి ధ్యాన కేంద్ర నిర్వాహకులు కూనం చంద్రశేఖర్, లీలాకుమారి, ధ్యాన మాస్టర్లు, ధ్యానపరులు పాల్గొన్నారు. మొత్తం వదిలిపెట్టి అసలు ఈ భూమి మీద ఒక జన్మ ఎందుకు తీసుకుంటాం మనం? ముసలితనం ఎందుకు వస్తుంది? చావు ఎందుకు వస్తుంది? బాధలు ఎందుకు వస్తాయి? అనారోగ్యాలు ఎందుకు వస్తాయి? వీటన్నిటిని గురించి తెలుసుకోకపోతే నేను ఈ భూమి మీదకి వచ్చి వేస్ట్ అని మహాసామ్రాట్ అయ్యింది. ఆయన వదిలిన దానికన్నా మనం ఏం వదలాలి? సత్యాన్ని వదిలి సత్యాన్ని తెలుసుకొని నేను జీవించాలని వెళ్ళిపోయారు. మరి ఆయన కనిపెట్టిన ఆనాపాన సతి ధ్యానాన్ని ఆయన పాలీ భాషలో చెప్తే మన గురువు గారు ఆనా అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకుని ఉండడం అని తెలియపరిచారు. దాన్ని మన గురువు గారు శ్వాస మీద ధ్యాస అని మన పామరులకు కూడా అర్థమయ్యే విధంగా మన దగ్గరికి తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసి, వాళ్ళ భార్య బిడ్డల కోసం అంకితం చేయలేదు, మన అందరి కోసం. ఈ ఊరు ఆ ఊరు అని లేదు, భేదమే లేదు. ఎంతో కష్టపడ్డారు. ఈరోజు నేను ఈజీగా ఇక్కడికి వచ్చాను, కానీ గురువుగారు అంటున్నారు. కానీ ఆ రోజుల్లో గురువుగారికి ఆ పరిస్థితి లేదు. చాలా కష్టపడ్డారు, చాలా అవమానాలు పడ్డారు. అసలు మనకన్నా గురువుగారు మార్గం చూపించున్నారు. ఆయనకి సదానంద యోగీశ్వర్ గారు స్వామి గారు మనకి
మీరు గుర్తుపెట్టుకోండి, ఈ సాధనలోకి రావాలంటే ఏంటి అనేది ఒక పాయింట్ చెప్పారు. సుభాష్, డూ ఆర్ డై. డూ ఆర్ డై అంటే నువ్వు చెయ్యి లేకపోతే చచ్చిపో, ఇట్ట మాత్రం ఉండొద్దు. ఎంత గొప్ప మాట అది. గురువుగారి నోట్ల ఆ మాట వినంగానే నేను ఇంతకాలం చచ్చిపోయి ఉన్నాను అనిపించింది, చచ్చిపోయి బతికాను అనిపించింది. అసలు అదొక బతికేనా అనిపించింది. నా తల్లిదండ్రులు చెప్పలేదు ఆ డై. ఆ పదం నన్ను ఎంతో చలింపజేసింది. గురువుగారు నా జీవితంలో ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనేదే కాదు, నా జీవితం కూడా ఆనందంగా జీవించడానికి గురువుగారు విద్య, ఆయన ఆదర అభిమానాలు, ఆయన శక్తి ధారగా నాకు ఇచ్చిన విధానం, ఇది అజ్ఞానం. అలా నాకు జైలే మేలు, ఖైదీలకి ఇంత టైం శిక్ష అనేది ఉంటుంది, నా జీవితకాలం నాకు శిక్ష అనేసి నేను డిసైడ్ అయిపోయాను. అని గమ్మనే ఉండిపోదాం అనుకుంటే ఒక సాధన ఉంది, గురువుగారు చెప్పింది. కానీ మీరే ఆ సాధన చేసిన తర్వాత ఆ జ్ఞానాన్ని అందరికి పంచే స్థాయిలో మీరు ఎదగాలంటే మరో స్థాయి సాధన ఉంది, ఇది కూడా మనం తెలుసుకోవాలి. అది గురువుగారు చెప్పింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బహుజన సమాజ్ పార్టీ అని పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గుదే రాజారావు అన్నారు. బాపట్లపట్నంలోని ఎన్జీఓ కార్యాలయం వద్ద బహుజన సమాజ్ పార్టీ బాపట్ల జిల్లా అధ్యక్షులు కాగిత కోటేశ్వరరావు జెండా ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని మేనిఫెస్టోగా పెట్టి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించి రాజ్యాంగం అమలైతే ప్రతి ఒక్కరికి ఆర్థిక సామాజిక ఫలాలు అందుతాయని, కాన్షీరాం పార్టీ స్థాపించి రాజ్యాధికారము రుచి చూపించిన ఏకైక వ్యక్తి కాన్షీరాం అని గుదె రాజారావు అన్నారు. ఆయన అడుగుజాడల్లో నడిచి రాజ్యాధికారం కైవసం చేసుకుని ఈ దేశాన్ని పరిపాలించే లక్ష్యంగా ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు పాలపర్తి సంతమ్మ, మిండాల ఝాన్సీ, నల్లమోతు శామ్యుల్, జాన్సన్, కోపూరి రాజారావు, వేపూరి జోసెఫ్, చింత ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. బహుజన సమాజ్ పార్టీని తీసుకురావాలని ప్రతి ఒక్క కృషి చేయాలని, ఇప్పటికే బాపట్ల నియోజకవర్గంలో 4వ స్థానంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆదరించారు. అదేవిధంగా రాజ్యాధికారం వచ్చే వరకు పాటుపడాలని అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈ జెండా ఆవిష్కరణకి వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ప్రజలకు త్రాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకున్నామని జెడ్పీ సీఈఓ జ్యోతి బసు అన్నారు. కర్లపాలెం మండలము పెదగొల్లపాలెం పంచాయతీలోని రక్షిత మంచినీటి పథకంను మండల అధికారులతో కలిసి సందర్శించి పరిశీలించారు. చెరువు, క్లియర్ వాటర్ సంపు, శుద్ధి బావులు, ఓహెచ్ఎస్ఆర్ పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జ్యోతి బస్ మాట్లాడుతూ పెదగొల్లపాలెం పథకం నుంచి 16 గ్రామాలకు త్రాగునీరు అందుతుందన్నారు. ఒక్కొక్కరికి రోజుకు 40 లీటర్ల తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చెరువులో నింపినటువంటి ఈ నీటి వల్ల 3 నెలల వరకు సరఫరా అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ఏఈ మంజూర్ భాషా, వసుధ, స్కీమ్ నిర్వాహకులు పమిడి రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈరోజు మన సిపిడబ్ల్యూఎస్ స్కీము వర్కింగ్ కండిషన్స్ చూడటానికి రావడం జరిగింది. ఏ విధంగా జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది. ఇక్కడ మన పెదగొల్లపాలెంలో సుమారుగా ఈ సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా ఒక 16 గ్రామాలకి త్రాగునీరు అనేది సప్లై చేయటం జరుగుతుంది. ఆ త్రాగునీరు సప్లై చేయటంలో ఉన్నటువంటి మిషనరీ ఏ విధంగా పనిచేస్తుంది, క్వాలిటీ ఆఫ్ వాటర్ ఎలా ఉంది అనేది ఇన్స్పెక్ట్ చేయడానికి నేను ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. సో ఇక్కడ అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. అన్ని చోట్ల మొత్తం 6 ఓహెచ్ఎస్ఆర్స్ ఉన్నాయి. ఆ ఓహెచ్ఎస్ఆర్ దగ్గర కూడా బ్లీచింగ్ ఇదంతా క్లోరినేషన్ అది చేసి వాటర్ సప్లై ఇవ్వటం జరుగుతూ ఉంది. పర్ హెడ్ 40 లీటర్స్ వాటర్ అనేది టార్గెట్గా పెట్టుకుని సప్లై చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. బాపట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి గుదె రాజారావు. గ్రామ సచివాలయాల ద్వారా నిర్వహించే సర్వేలను వేగవంతం చేయాలని ఎంపీడీఓలను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి. పిరమిడ్ ధ్యానం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపక శక్తి వృద్ధవుతుంది. ధ్యాన మాస్టర్ మునిబాబు.
వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.